తిరుపతిలోని వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు శనగపప్పు గారెలు వడ్డింపు కార్యక్రమాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో అదనపు ఈవో ప్రారంభించారు. గారెలను స్వామి అమ్మవార్ల చిత్రపటాల దగ్గర ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వయంగా వడ్డించారు. గారెలు రుచిగా ఉన్నాయని భక్తులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. ప్రతిరోజు 35,000 గారెలను భక్తులకు వడ్డిస్తామని, ఇక భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింత పెంచి రుచికరమైన భోజనం అందిస్తామని వెల్లడించారు. ఈరోజు మీ అందరికీ తెలిసిందే, గతంలో నేను చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ అన్నప్రసాదం సెంటర్కి వచ్చి భోజనం చేయడం జరిగింది. ఆ సందర్భంగా నా మనసులో ఒక ఆలోచన వచ్చింది, ఇంకొక పదార్థం పెడితే బాగుంటుందని. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లటం, వారు వెంటనే ఆమోదించటం, ఆ తర్వాత అధికారులతో చర్చించి బోర్డు సమావేశంలో ప్రవేశపెట్టి అందరి ఆమోదయోగ్యంతో ఈరోజు మసాలా వడ ఇంట్రడ్యూస్ చేయాలని అనుకున్నాం. అదేవిధంగా ఈరోజు కార్యరూపం దాల్చింది. దీనికి జనవరి 20వ తారీఖు నాడే ట్రయల్ రన్ చేశారు మన అధికారులు. అది బాగా సక్సెస్ అయింది, చాలా రుచికరంగా ఉందని చెప్పేసి